చూస్తాడు. తెలుగు సీరియల్, జీ తెలుగు, మా టీవీ, జీ తెలుగు అన్ని కొడతాడు. అప్పుడప్పుడు ఈ ఈవెంట్ లో పోతాడు. ఈ ఆడోళ్ళ మనస్తత్వం అన్ని కనుక్కుంటాడు. ఎట్లా మొగోడు ఆడోళ్ళు ఎట్లా గొడవ పడతారు, ఇదే కంటెంట్. దాన్నే తిప్పి 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 ఒక మంచి హీరోని పెట్టి పెట్టేస్తాడు, హిట్ కొడతాడు. వస్తాడు దసరా సంక్రాంతికి వస్తాడు, మళ్ళీ ఎప్పుడు రాడు. అట్లా ఒక 1 year ఒక సినిమా ఇస్తాడు. 8 నెలలు ఏం చేస్తాడు, ఒక 2 నెలలు కాన్సన్ట్రేషన్ చేసి ఒక 2 నెలలు స్టోరీ రాస్తాడు, కథం అంతే. అదే సీరియల్ ని తిప్పి 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 మిక్స్ చేసి ఫ్రూట్స్ రెడీ చేస్తాడు, హిట్ కొడతాడు. అంటే ప్యారడైస్ లో ఏసనగల కట్ల మీద తెలంగాణ సాంగ్ రాబోతున్నంట సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. ఎలా చూస్తారు, నిజంగా పాట ఉండే ఛాన్స్ అంటావా? అమ్మో, ఇంకా మనం ఆ సినిమా గురించి చెప్పలేమన్నా, ఎందుకంటే దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సాంగ్ పెట్టడం, ఇంకోటి అది ఆయా షేర్ పెట్టడం, ఆ 2 సాంగ్స్ వల్ల చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయం అవుతుందన్న. లిటరలీ ఇంత గుంజిన అదే సాంగ్ వస్తుంది, ఏసనాగుల కట్ట మీద అదే సాంగ్ వస్తుంది. అంటే అది ఉందని కన్ఫామ్, అది 100% కన్ఫామ్ అని. అఫీషియల్ గా వీళ్ళు మాత్రం ట్రెండ్ చేస్తున్నారు. మరి అఫీషియల్ ఉంటే బాగుంటది, కానీ ఆ సాంగ్ పెడితే మాత్రం బాగుంటది. సినిమా ఏమో కానీ ఈ 2 సాంగ్స్ వల్ల అయితే విపరీతమైన బజ్ వచ్చింది. అంటే ఒకవేళ ఇప్పుడు సినిమా వస్తే పుష్ప 1 అవి ఉంటాయి కదా రికార్డ్స్, అవి బద్దలు కొడుతుంది పక్క. ఎందుకంటే హై లెవెల్ క్రేజ్ ఉంది దానికి. సినిమా మాత్రం ఫ్లాప్ చేస్తే కొద్దిగా క్రేజ్ తగ్గుతుందేమో, కానీ ఈ 2 సాంగ్స్ వల్ల అయితే హై లెవెల్ క్రేజ్ ఉంది. శ్రీకాంత్ మీదనే భారం వేసినాయి. బ్రో ఇప్పుడు